ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనుకున్నా నువ్వింట్లో కనపడకపోయేసరికి నేరుగా ఇక్కడికే వచ్చుంటావని మేము ఊహించాను నాగవల్లి. అక్కను అభినందించడానికి ఆగమేఘాల మీద వచ్చేసుంటదిరా. గుడ్. గంగ చేత స్కూల్ రిబ్బన్ కటింగ్ పెట్టుకున్నారన్నమాట. ఏ నిన్ను పిలవనందుకు ఫీల్ అవుతున్నావా బ్రదర్? అసలు మేం కొనాలనుకున్న స్కూల్ని ప్రిన్సిపల్ గంగకి అమ్మేశాకే అర్థమైంది మమ్మల్ని ఎవరూ పిలవరని. అయినా షణ్ముఖం వాళ్ళకి డబ్బులు కట్టలేని వాళ్ళు స్కూల్ ఎలా కొన్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రిన్సిపల్. మీరు పొరపాటు పడుతున్నారండి. షణ్ముఖం వాళ్ళకి గంగా వాళ్ళు డబ్బులు ఎప్పుడో కట్టేశారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అవును గంగ గారు, కట్టింది మీరే కదా. ఆ విషయం మీకు కూడా తెలీదా? అసలు స్కూల్ శ్రీవల్లి పేరు మీద రిజిస్టర్ చేయించింది కూడా ఎవరో తెలియదు. మీరు పేరు కూడా చెప్పలేదు. స్కూల్ సంగతి తర్వాత ముందు షణ్ముఖం గారి డబ్బులు ఎలా కట్టారో ఆ లెక్క తేల్చండి. అవునండి, శ్రీవల్లితో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక గంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అందింది. అందుకే షణ్ముఖం ఉద్యోగం మానేసి వేరే ఊరే వెళ్ళిపోయారు. ఏంటి నాన్న, షణ్ముఖంకి డబ్బులు ఎలా కట్టారో తెలియని వాళ్ళు అంత డబ్బు పెట్టి మరి స్కూల్ ఎలా కొన్నారంటావు? ఏముందరా అబ్బోడా, గంగ సర్పంచ్ అయ్యాడు, శివ ఇన్స్పెక్టర్ అయ్యింది. ఇంకేముంది, ఎవరినో మోసం చేసి లక్షల లక్షలు నొక్కేసినట్టున్నారు. ఇంతకు ముందు అలాంటి నొక్కేసే కార్యక్రమాలు మీరు చేశారే కానీ గంగాబావకి అలాంటి అలవాట్లు లేవు పెదనాన్న. మరి షణ్ముఖం వాళ్ళకి డబ్బులు కట్టడానికి ఈ స్కూల్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? స్థలం అమ్మి కట్టడానికి గంగకి స్థలమూ లేదు, పొలమూ లేదు. ఉన్న ఆ హోటల్ అమ్మినా 4 లక్షల కంటే ఎక్కువ పలకదు. షణ్ముఖం అప్పు తీర్చడానికే సరిపోతుంది. మరి ఈ స్కూల్ ఎవరు కొన్నట్టు? అదే అర్థం కావట్లేదు నాన్న. శ్రీవల్లి పెళ్లికి ముందు షణ్ముఖంతో జరిగిన ఎంగేజ్మెంట్కే దగ్గర 3 లక్షల అప్పు ఉందని పంచాయతీ దగ్గరకు వచ్చినోడు ఇప్పుడు షణ్ముఖం డబ్బులు కట్టేశాడు. పెళ్లికి డబ్బులు లేవనుకున్న వాళ్ళు కాస్త ఈరోజు తనకే స్కూల్ అప్పచెప్పేంత స్థాయికి వెళ్ళాడంటే ఏమనుకోవాలి? నువ్వేమనుకుంటున్నావు? ఏముంది, సైడ్ బిజినెస్ ఏమైనా పెట్టుంటారేమో అనుకుంటున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.